మోనాలిసా ఎక్కడో ఉత్తరప్రదేశ్ రుద్రప్రయాగ్ అంటే రుద్రప్రయాగ్లో జరిగినటువంటి కుంభమేళలో మెరిసినటువంటి మోనాలిసా అనేటువంటి ఒక విలేజ్ గర్ల్. ముఖ్యంగా చెప్పాలంటే మన భారతదేశంలో అక్షరాల అచ్చు తెలుగు పరిపూర్ణమైనటువంటి ఒక ఆడపిల్ల, అలాగే కల్మషం లేనటువంటి ఒక అడవి బిడ్డ అని కూడా చెప్పచ్చు. అది కూడా మనకి ఇప్పుడే తెలిసింది. ఏంటి ఇప్పుడు ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, రీసెంట్గా ఆ ఉత్తరప్రదేశ్లో మెరిసినటువంటి ఆమె ఒక్కసారిగా బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు, తమిళ్లో, మలయాళం వీటిలో కూడా కొన్ని సినిమాలు చేస్తున్నటువంటి వార్తలు వచ్చి కట్ చేస్తే ఒక్కసారిగా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక సెన్సేషన్ న్యూస్ కూడా బయటకు వచ్చింది. అప్పట్లోనే ఇది లవ్ జిహాదీ, ఆమెను ట్రాప్ చేసి ఆ ఫర్హాన్ ఖాన్ అని చెప్పి ఆమె భర్త ట్రాప్ చేసి ఆమెను పెళ్లి చేసుకున్నారనేటువంటి మాటలు వచ్చి ఇప్పుడు కట్ చేస్తే మోనాలిసా తండ్రి ఫర్హాన్ ఖాన్ మీద కేసు పెట్టారట. ఆమె మైనరు, ఆమె ఇంకా పెళ్లికి ఇంకా వయసు రాలేదు, భారతీయ చట్టం ప్రకారం ఈ పెళ్లి చెల్లదు, అంతేకాకుండా అతను మా అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు, అతని వెనకాల చాలా శక్తులు కుట్రలో ఉన్నాయని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్టీకి సంబంధించినటువంటి ఒక ట్రైబల్కి సంబంధించినటువంటి అమ్మాయి కావడంతో ఎస్సీ ఎస్టీ చట్టంతో పాటు ఫోక్సో చట్టం కింద కూడా అతని మీద కేసు నమోదైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాదు అతని వెనకాల డెఫినెట్గా ఒక పక్కా ప్లాన్ ప్రకారమే ఆ అమ్మాయిని ట్రాప్ చేసి కేరళ మాత్రమే వెళ్ళి కేరళలో కొంతమంది రాజకీయ నాయకులతో కలిసి ఆమెను పెళ్లి చేసుకోవటమే కాకుండా ఆమెకి అంటే 19 సంవత్సరాలు వచ్చాయని, వచ్చిన తర్వాత ఆమెకి పాస్పోర్టు ఇంకొకటి సృష్టించి ఆమెను ఎక్కడికో తీసుకెళ్దాం అనేటువంటి ఒక కుట్ర చేశారు అనే విధంగా వస్తున్నటువంటి వార్తలు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి రుద్రప్రయాగలో ఉండేటువంటి ఆమెని తీసుకొచ్చి ముంబై అంటే ఓకే, ఎక్కడో కేరళ ఎందుకు తీసుకెళ్లారు? ఫర్హాన్ ఖాన్ కూడా అక్కడ వ్యక్తి అంటే కాదు. మరి అతనికి అక్కడ కేరళలో ఉండేటువంటి సాన్నిహిత్యం ఎవరు? అంత రిలేషన్షిప్ ఎందుకుంది? పైగా డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్, ఆమెని 16 సంవత్సరాల 2 నెలల అమ్మాయిని 19 సంవత్సరాల అమ్మాయిగా చిత్రీకరించడానికి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించింది ఎవరు? దీని వెనకాల ఎవరున్నారు? పక్కా ఇది లవ్ జిహాదీయేనా అనేది ఇప్పుడు బయటకు వచ్చేటువంటి పరిస్థితిలో ఉంది. అలాగే ఫోక్సో చట్టం అంటే మైనర్ కాబట్టి మైనర్గా ఆ అమ్మాయిని ప్రలోభ పెట్టి ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయిని లోబరుచుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి దాని మీద కూడా కేసు నమోదు ఇప్పుడు మధ్యప్రదేశ్లో అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని మీద లోతైన విశ్లేషణ చేయడానికి ఇప్పటికే ఎస్టీ కమిషన్తో పాటు అనేక కేసులు పోలీస్ స్టేషన్లో పెట్టారు కాబట్టి అవి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేరళలో ఉండేటువంటి ఆ రాజకీయ నాయకులు ఎవరు? అతనికి ఫర్హాన్ ఖాన్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి? కల్తీ అంటే ఒక ఫోక్సో చట్టంతో పాటు ఇక్కడ ఆమెను ప్రలోభ పెట్టి ఆమెని ఇబ్బంది పెట్టావు, లేదంటే ఇంకొకటి పెట్టు ఆమెను తీసుకుని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఏవైతే ఈ డాక్యుమెంట్స్ అంటే ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించటం అంటే దాన్ని క్రియేట్ చేసి ఆమెని పాస్పోర్ట్ అప్లై చేయటం, ఇవన్నీ కూడా చాలానే వెనకాల ఉన్నారు, ఎవరో బలంగా ఉండే నడిపిస్తున్నారు అనేది వార్తలు అయితే వస్తున్నాయి. మరి దీని మీద వెనకాల డెఫినెట్గా ఎంక్వైరీ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కేరళ స్టోరీ ఏదైతే చూసామో అదే కేరళ స్టోరీ ఇంకా రన్ అవుతుందా? అలాంటి కేరళ స్టోరీలో ఇప్పుడు మోనాలిసా కూడా ఇంక్లూడ్ అయిందా? ఫర్హాన్ ఖానే దాంట్లో ఉండేటువంటి ఆ క్యారెక్టర్స్లో ఇప్పుడు మెయిన్ హీరోగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది సినిమానా, నిజంగానే రియల్ లైఫ్లో కూడా ఎలా జరుగుతుందా అంటే మరి కేరళ స్టోరీ నిజమే అని అనుకోవాలా అనుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది.